రమాప్రభ, ఊర్వశి అనంత్ ఇల్లుని కనుక్కొని ఆ ఇంటికి వచ్చి చూసి షాక్ అయిపోతారు. ఇంత పెద్ద ఇల్లా, ఈ ఇంటికి నేను కోడలనైతే ఎంత బాగుంటుంది కదమ్మా అని ఊర్వశి అంటూ ఉంటే, ఆ అదృష్టం నీకు దక్కాలనే కదే ఆ గాయత్రిని సైడ్ చేసి మరి నిన్ను లైన్లో పెడుతున్నాను అని రమప్రభ అంటుంది. సరే వెళ్దాం పదమ్మా లోపలికి అని ఊర్వశి అంటూ ఉంటే, ఇప్పుడు కాదు, దానికి ఒక సమయం సందర్భం అంటూ ఉండాలి కదా, వాళ్ళంతటా వాళ్ళే నిన్ను గౌరవంగా ప్రేమగా ఆదరణగా లోపలికి తీసుకెళ్ళాలి. ఇలా మనంతటా మనం పోతే మనకు ఏం విలువ ఉంటుంది చెప్పు, దానికి మనం ఒక స్కెచ్ వేద్దాం అని అలాగే నిలబడి ఆ ఇంటి వైపే చూస్తూ ఉంటారు. అంతలో అనంత్ వాళ్ళ నానమ్మ గుడికి వెళ్ళడానికి బయటికి వస్తుంది. అనంత్ నేను డ్రాప్ చేస్తాను అని అంటే, లేదు లేరా నేనే వెళ్తాను అని చెప్తుంది. తనే కారెక్కి గుడికి వెళ్ళిపోతుంది. ఇక అదే అదును అనుకొని రమప్రభ, ఊర్వశి ఇద్దరూ గుడికి వచ్చేసి ఆ నానమ్మ నడిచే దారిలో నూనెను పోసేస్తారు. తను చూడకుండా కాలు పెట్టేసరికి కాలు జారి కింద పడిపోతూ ఉంటే వీళ్ళిద్దరూ కాపాడినట్టుగా వచ్చి తనని పట్టుకొని కూర్చోబెడతారు. అప్పటికే తన కాలు కాస్త బెరికి ఉండడంతో తను అబ్బా అబ్బా అని విలవిలలాడుతూ ఉంటుంది. దానితో రమప్రభ సైగ చేయగానే ఊర్వశి తన యాక్టింగ్ని మొదలు పెట్టేస్తుంది. ఇక వాళ్ళ నానమ్మ కాళ్ళని పట్టుకొని రాసి నొప్పి ఉన్న దగ్గర ఒత్తుతూ చేస్తూ సేవలు చేస్తూ ఉంటుంది. అదంతా చూసిన అనంత్ వాళ్ళ నానమ్మ, నీకెందుకమ్మా శ్రమ, నువ్వు చెయ్యకులే అని ఆపేస్తుంది. అయినా సరే తను వినకుండా, పెద్దవాళ్లకు సేవ చేయడం నా కూతురికి చాలా ఇష్టమండి అని రమాప్రభ ఉన్నవి లేనివి అన్నీ కూడా అనంత్ వాళ్ళ నానమ్మతో చెప్తూ ఉంటుంది. సరే అమ్మా ఇక నేను వెళ్తాను అని వాళ్ళ నానమ్మ పైకి లేవబోతూ ఉంటే కాలు నొప్పి వల్ల తను నిలబడలేకపోతుంది. దాంతో అదే ఆసరాగా చేసుకొని, మేమున్నాం కదా నానమ్మ, మేం తీసుకొస్తాం పదండి అని వాళ్ళిద్దరూ కూడా తనని పట్టుకొని ఇంటి వరకు తీసుకొని వస్తారు. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారు అలా వచ్చేసరికి యశోద చాలా టెన్షన్ పడిపోతుంది. ఏమైంది అత్తయ్య అని అడిగితే జరిగిందంతా చెప్తుంది. అక్కడే ఉన్న నాగభూషణం, ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని నువ్వు కింద పడాలని నూనె పోసినట్టు అనిపిస్తుంది అని డౌట్ ఎక్స్ప్రెస్ చేయగానే, అలా ఎవరైనా ఎందుకు పోస్తారా అని వాళ్ళ నానమ్మ అంటుంది. అవునండి, పక్కనే ఉన్న దీపప్రమిదలో నుంచి నూనె ఒక్కొక్క చుక్క రాలినట్టుంది, అదే అక్కడ పడి మీ అమ్మగారు కాలు జారి పడ్డారండి అని రమప్రభ కవర్ చేస్తుంది. ఇంటికొచ్చి అంతమంది ఉన్నా సరే కావాలని ఊర్వశి ఆ కాలుకి జండుబాం రాస్తూ అది రాస్తూ సేవలు చేస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత ఇక వెళ్దామా అని అడిగి అక్కడ వాళ్ళ నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని తను చాలా మంచిది అన్నట్టుగా వెళ్ళడానికి బయలుదేరుతారు. అప్పుడే అక్కడికి బాల రాగానే, ఈ బాబు ఇక్కడున్నాడేంటి అని రమప్రభ అడుగుతుంది. ఇతను మా మనవడే అని అంటే, మా ఊర్లో ఇతన్ని చూశామని ఆమె అంటుంది. అప్పుడు అవును, అక్కడ ప్రకృతి వైద్యశాలలో వైద్యం చేయించడానికి వచ్చాం, ఇప్పుడు మా మనవడికి బాగైంది, అందుకే మేము తిరిగి వచ్చేసాం అని వాళ్ళ నాన్నమ్మ అంటుంది. ఇంతకీ మీరెందుకొచ్చారు అని వాళ్ళ నాన్నమ్మ అడిగేసరికి, మా కూతురి పై చదువుల కోసమని ఇక్కడికి వచ్చాం, అంతేకాకుండా మా తోటి కోడలు వాళ్ళ 2 పిల్లలున్నారులే, వాళ్ళు కూడా ఉద్యోగాలు చూసుకుంటాము అంటే సిటీకి వచ్చేసాము, మా అమ్మాయిలాగా వాళ్ళు అంత మంచోళ్ళు కాదులేండి అని కావాలని వాళ్ళ గురించి పాయింట్అవుట్ చేసి మాట్లాడుతుంది. ఆ మాట విన్న అనంత్ గాయత్రిని గుర్తు చేసుకుని, గాయత్రి మంచిది కాదు అన్న కోపంతోనే ఉంటాడు. ఇక వీళ్ళ పని అయినందుకు రమప్రభ వాళ్ళు చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక తరువాత గాయత్రి రోడ్డు మీద వెళ్తూ ఉంటే అక్కడ తనకి మళ్ళీ ఆయిల్ కనబడుతుంది. ఈ సిటీలో ఎవ్వరూ పట్టించుకోరా, ఎవరైనా బండి తెలియక దీని మీద నడిపితే యాక్సిడెంట్ అయిపోయి వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం, అసలు ఇలా ఎలా వదిలేస్తారు అని తిట్టుకుంటూనే రోడ్డు మీద మట్టిని పోసేస్తుంది. ఆయిల్ మట్టినంతా కవర్ చేసి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ కారు ఆపేసుకుని అనంత్ నిలబడి ఉంటాడు. అనంత్ని చూసి కోపంతో గాయత్రి దగ్గరికి వెళ్ళి, ఏంటి అలా చూస్తున్నావు, నీలాంటి చీటర్ని నేను చూడనే లేదు అని కోపంగా అడుగుతుంది. నిజమే, నీలాంటి చీటర్ని కూడా నేను చూడలేదు, ఇలాంటి పనులన్నీ చేసే కదా అమాయకులైన వాళ్ళతో నువ్వు ఆటలాడుకుంటావు అని అనంత్ అనేసరికి, నేను చీటర్నా, నువ్వు చెప్పా పెట్టకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కాబట్టి నీ గురించి అవసరం లేదు అనుకొని నిన్ను వదిలేశాను, లేదు అంటేనా అని కోపంగా గాయత్రి కూడా మాట్లాడుతుంది. నువ్వు కూడా ఎంత మోసగతవో నాకు తెలుసు, అందుకే నువ్వు మా ఆఫీస్కి వచ్చినప్పుడు నీకు ఉద్యోగం లేదు అని ముఖం మీదే చెప్పేలాగా చేశాను అని అనంత్ అంటాడు. అది నీ ఆఫీస్ అని తెలిసి ఉంటే నేను కనీసం నా నీడ కూడా పడనిచ్చుండేదాన్ని కాదు అని గాయత్రి కూడా కోపంగా అంటుంది.
నీలాంటి వాళ్ళను నేను ఎప్పుడు చూడాలనుకోవట్లేదు, ఈ సిటీలో ఎప్పుడూ కూడా నాకు ఎదురు పడకు అని అనంత్ కోపంగా చెప్పేసరికి గాయత్రి తన చేతికున్న రింగు రాకపోయినా సరే బలవంతంగా దాన్ని లాగేసి అనంత్ ముఖాన కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంది. ఇలాంటి రింగులు నీ దగ్గర ఉండకూడదులే, ఇంత విలువైన వస్తువులు నీలాంటి వాళ్ళ దగ్గర ఉంటే దీని విలువ తగ్గిపోతుంది అని కావాలని ఎటకారంగా మాట్లాడి అనంత్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ పోలీస్ స్టేషన్లో గిరికి బెయిల్ దొరకడంతో అతను బెయిల్ నుంచి బయటికి వచ్చేస్తాడు. వెంటనే కార్ కీస్ తీసుకొని త్రిపుర దగ్గరికి బయలుదేరుతూ ఉంటే అమ్మ ఇంటికి రమ్మంది అని అతని అనుచరులు చెప్తారు. నేను ఇంటికి రాను, ఆ త్రిపుర మెడ వంచి తాలి కట్టి ఇంటికి ఈడ్చుకొచ్చి పడేస్తాను, అంతవరకు ఇంటికి వచ్చేదే లేదు అని కార్ తీసుకొని గిరి హైదరాబాద్కి బయలుదేరుతాడు. ఇక ఇక్కడ త్రిపురనేమో తల్లిని ఎలా విడిపించాలా అని ఆలోచిస్తూ పైన నిలబడి ఉంటే అక్కడ నాటకాల వాళ్ళు యశోద పాత్రకు వేసే అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న త్రిపుర నేను యాక్టింగ్ చేస్తాను అని అంటుంది. దానికి వాళ్ళు నీకు అసలు యాక్టింగ్ వచ్చా అమ్మా అని అంటే నాకు వచ్చండి అని చెప్తుంది. అయితే ఒక డైలాగ్ చెప్పు అనగానే కర్ణుని డైలాగ్ని చాలా బాగా చెప్పేస్తుంది. అది విని వాళ్ళు చాలా క్లాప్స్ కొట్టేసి చాలా సంతోషంగా ఉందమ్మా, నువ్వే ఇక మా క్యారెక్టర్లో యశోదవి, మా పేరు వెడుతున్నావు, ఈ 5,000 అడ్వాన్స్గా తీసుకో అని చెప్తారు. నాకు అడ్వాన్స్ ఏమొద్దులేండి, మీరు తనకిస్తానన్న 45,000 ఒకేసారి ఇచ్చేసేయండి అని చెప్తుంది. పర్వాలేదమ్మా, ఈ 5,000 ఉంచుకో, నేను ఖచ్చితంగా డ్రామా అయిపోయాక ఇస్తాను అని అతను త్రిపురకు హామీ ఇస్తాడు. త్రిపుర చాలా సంతోషంగా నడుచుకుంటూ వెళ్తూ ఎలాగైనా ఫీజు కట్టడానికైతే అరేంజ్ అయిపోయాయి. కానీ ఇప్పుడు అమ్మను విడిపించాలంటే 30 లక్షలు జమ చేయాలి అని చెప్తున్నారు. ఈ 30 లక్షలు నేను ఎక్కడి నుంచి తేవాలి అని ఆలోచిస్తూ వెళ్తూ ఉంటే ఒక రౌడీ ఒక పాప మెడలోని చైన్ని లాక్కొని వెళ్తూ ఉంటే త్రిపుర అడ్డుపడి అతని చేయిని పట్టుకొని ఫైట్ చేయబోతూ ఉంటుంది. అంతలోనే బాల అక్కడికి వచ్చి ఆ రౌడీలను గట్టిగా పట్టుకొని ఆ చైన్ని ఆ అమ్మాయికి ఇప్పించి త్రిపురతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు కావాలనే సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించావని నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇంత ధైర్యం తెలివి ఉన్న అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది అంటే నేను కూడా నమ్మనులే, ఇప్పుడు ఒప్పుకుంటాను, నువ్వు చాలా ధైర్యవంతురాలివి అని బాల అనగానే అవును బాలాగారు, ఇదంతా మీదయే అని త్రిపుర అంటుంది. నా పేరు నీకెలా తెలుసు అని బాల అంటే కొన్ని పరిచయాలు అలా ఏర్పడతాయిలేండి, వాటిని ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి త్రిపుర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక బాల ఎప్పుడూ కూడా తాత గురించి ఆలోచిస్తూ ఉండడంతో వాళ్ళ గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని ఫణి బాలాను చంపడానికి బాంబుని తెప్పిస్తాడు. ఆ బాంబు ఎలా పేలుతుంది అని రౌడీలని అడిగితే ఈ బాంబు ఎక్కడైతే ఉంటుందో ఆ స్పాట్లోనే ఎక్కువ నష్టం జరుగుతుంది, చుట్టుముట్టు ఉన్న వాళ్ళు చిన్న చిన్న గాయాలతో తప్పించుకుంటారు అని అది తెచ్చిన రౌడీ చెప్పగానే సరే అయితే ఇలాంటి బాంబే నాకు కావాలి, రేపు స్కూల్లో ఫంక్షన్ ఉంది కదా అక్కడికి అన్నయ్య వస్తాడు, అప్పుడు అన్నయ్య ఉన్న దగ్గర ఈ బాంబుని పేల్చాము అంటే అన్నయ్య పని అయిపోతుంది అని బాంబుని రెడీ చేసి పెడతాడు ఫణి. తరువాత రాత్రి నిద్ర పట్టాక బాలా బయటికి వచ్చేసరికి ఫణి అక్కడ సిగరెట్ తాగుతూ ఇంకా వీడు పడుకోలేదా, ఇంకా తిరుగుతూనే ఉన్నాడేంటి అని సిగరెట్ని కింద పడేసి భయంగా నిలబడి ఉంటాడు. అప్పుడే ఫణి అక్కడికి వచ్చేసి ఇక బాలా ఫణి దగ్గరికి వచ్చేసి ఏంట్రా పడుకోలేదు అని అంటే లేదన్నయ్య నిద్ర పట్టడం లేదు అంటాడు. నువ్వెందుకు పడుకోలేదన్నయ్య అంటే తాతయ్యను ఎవరు చంపారు, అసలు తాతయ్య ఏం చెప్పాడన్నది గుర్తు రావడం లేదు అని అంటాడు. అది విన్న ఫణి చాలా షాక్ అయిపోతాడు. తాతయ్య ఏం చెప్పాడో గుర్తు రావడం లేదురా, తాతయ్యను చంపిన వాళ్ళను వదిలిపెట్టకూడదు, నువ్వు నాకు సహాయం చేస్తావా అని చంపిన ఫణిని అడుగుతాడు బాలా. సరే అన్నయ్య తప్పకుండా, నువ్వు అంతలా ఆలోచించాలా, నువ్వు వెళ్ళి పడుకో, రేపు మళ్ళీ ఫంక్షన్ ఉంది కదా అని నచ్చజెప్పి బాలాని పంపిస్తాడు ఫణి. మరి ఫణి పెట్టిన బాంబు వల్ల బాలాకి ఏమైనా ప్రమాదం జరుగుతుందా లేదా అన్నది తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.